కేచిదూచుర్మహాభక్తేః మహిమా కేన గమ్యతే వీక్షి సింధూరరక్తాంగం రక్తచందన చర్చితం రక్తాంబరం పుష్పమాలాభిరుపశోభితం నిర్మమం నిరహంకారం అశుండమివ విఘ్నపం. ఆ అబ్బాయి ఎలా కనిపించాడు అంటే అతను భక్తిలో లీనమైపోయి అంత విఘ్నేశ్వరుని పూజిస్తున్నప్పుడు ఎలా కనిపిస్తున్నారంటే భక్తేర్మహిమ కేన గమ్యతే. ఇతని భక్తి ఎవరు అంటే ఇతని భక్తి యొక్క లోతు ఎవరు తెలుసుకోగలుగుతారు? వీక్ష్య సింధూర రక్తాంగం రక్తచందనం చర్చితం. అతని దేహం కూడా చక్కటి రక్తవర్ణంలో ప్రకాశిస్తూ ఉంది. రక్తాంబరం రక్తపుష్ప మాలాభిరుపశోభితం నిర్మమం నిరహంకారం అశుండమివ విఘ్నపం. ఎటువంటి రాగద్వేషాలు లేవు, కోపతాపాలు లేవు, చాలా ప్రశాంత వదనంతో దేవదేవుడిని పూజిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే శుండము అంటే తొండము లేనటువంటి వినాయకుడిలాగానే ఇతను కనిపిస్తున్నాడు. నిరీక్షితాదృశం పుత్రం త్యక్వా శోకం ననందస ఆలిలింగ తదాతంతు స్నేహస్మృత పయోధర. ఎప్పుడైతే ఇలా కనిపించాడో అయితే మా అబ్బాయి ఏం ఇబ్బందులు పాలవలేదని, వాడు చక్కగా ఉన్నాడు, చాలా బాగున్నాడు అని చెప్పి చాలా సంతోషం ఉప్పొంగి వెంటనే వాడిని దగ్గరికి తీసుకొని అహం తం స్వగృహం యావహ పితుస్తే వ్యసనం మహాత్ ఉత్థితం తవ కించిత్రం కురూపాయం మహామతే అని. నాయన ఇక్కడ పూజ చేసింది చాలు రా, తండ్రి గారికి చాలా అనారోగ్యం చేసింది, ఆయన సంగతి మనం చూసుకోవాలి, ఇంటికి వెళదాం రా అని చెప్పి పుత్రుణ్ణి పిలుస్తోంది. ఆవాం ధన్యతమౌ లోకే యజోః పుత్రత్వమీదృశః సర్వాంగ క్షతవాన్ రక్తస్రావవాన్ పూతిగంధవాన్ శమాస్య కృషతాయుక్తో బధిరో అథాంధ ఏవచ ఏవం విధః పితా తే అస్తి తం నివేదితుమాగత. నీ తండ్రి గారికి చాలా ఘోరమైనటువంటి రోగం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రోగాలన్నీ కూడా సంప్రాప్తించినాయి, అది చెప్దామని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. పితృధర్మైన తేత్వం తాడితో అనర్థకృత్యది తత్రాపరాధో నైవాస్తి శృతి స్మృతి పురాణత. ఒకవేళ తండ్రి గారు కొట్టారని చెప్పి నువ్వేదన్నా రోషం తెచ్చుకొని రానంటావేమో, అలా కాదు. పుత్రుల్ని దండించి సరైన దారిలో పెట్టడం అనేది శృతి స్మృతి పురాణాలు అన్నింటిలోనూ కూడా, అంటే పెద్దలు పిల్లల్ని దారిలో పెట్టి సరైన మార్గంలో వెళ్ళేటట్టు చేయాలని చెప్పి ఎలాగో మనకు ఉన్నదే కదా. కాబట్టి దానికి విరుద్ధంగా నీ తండ్రి గారిని ఏం ఆచరించలేదు, కాబట్టి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు? కాబట్టి నాతో వచ్చేసి తండ్రి గారికి చాలా వ్యాధి ఉంది కాబట్టి నువ్వు వచ్చి ఆయన సపర్యలు చేయాలి అని చెప్పి చెప్తాం. పుత్రధర్మాన్ని నిరీక్ష్యస్వం కుర్యాదారోగ్య విచారణం త్వయా శ్లాఘ్యతమో లోకే పితాతే పితృవత్సల. కాబట్టి నీ పుత్రధర్మలు అంటే కొడుకుగా నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు తెలుసుకొని వెళ్ళి చక్కగా పితృసేవ చేయాలి అని ఆమె చెప్తోందనమాట. మాతా పితృవచ కార్యం సత్పుత్రేణ యశస్విన పూజనంచ తయోః కార్యం పోషణం పాలనం తథా. తల్లిదండ్రుల వాక్యాలు వినటం అనేది సత్పుత్రేణ యశస్విన, ఎవరైతే సత్పుత్రులుగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క వాక్యాలన్నీ కూడా వినాలి. పూజనంచ తయోః కార్యం పోషణం పాలనం తథా. పూజనం కూడా తల్లిదండ్రుల యొక్క పూజ చేయాలి అని కూడా, అట్లా చేస్తేనే వాళ్ళు సత్పుత్రులని అనిపించుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న సందేహం వస్తుంది. తల్లిదండ్రులకు పూజ చేయమన్నారు కదా అనగానే, పూజ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి ఏమిటి అంటే 4 రకాల పుష్పాలు, కొబ్బరికాయ, అగరవత్తి, ధూపం, దీపం ఇట్లాంటివే గుర్తొస్తాయి. పూజ అనగానే తల్లిదండ్రులకి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళ మీద పూలు వేసేసి వాళ్ళకి ఏవో ఇచ్చేసి ఆ తర్వాత ముందు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మాట వినకపోతే అది పూజ అనిపించుకోదు. పూజ అనే అసలు వస్తుతః పూజ అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రీతిజనకమైనటువంటి చర్య అని అర్థం. ప్రీతిని పుట్టించేటటువంటి చర్య పూజ అంటాం. పూజనం దేవ పూజనం, దేవునికి ప్రీతి కలిగించేటటువంటి ఒకానొక చర్య క్రియ అని అర్థం. తల్లిదండ్రుల్ని పూజించడం అంటే అర్థం ఏంటి? సంవత్సరంలో ఏదో ఒక రోజున బొకే తీసుకెళ్ళి ఇచ్చేసి ముందు వెనక వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిన మాట ఏది వినకుండా ఉండటం, ఇంకా వాళ్ళని కష్టాలకు గురి చేయటమో లేకపోతే నిర్లక్ష్యం చేయటమో అశ్రద్ధ చేయటమో ఇవన్నీ కూడా కాదు. ఏదో ఒకరోజు తీసుకెళ్ళి బొకే ఇచ్చి నేను పూజ చేశాను అంటే కూడా కుదరదు. పూజనం అంటే ప్రీతిని కలిగించి, తల్లిదండ్రులకు ప్రీతి ఎప్పుడు కలిగిస్తుంది? పుత్రుడు సరైన దారిలో నడుస్తున్నప్పుడు, చక్కగా స్వధర్మాన్ని పాలిస్తూ సరైన దారిలో నడుస్తున్నప్పుడే అదే తల్లిదండ్రులకు చేసేటటువంటి పూజనం. కాబట్టి పూజనం అనగానే మనకి దేవతా పూజనం దగ్గర మనకి షోడశోపచారాల కోసం మనం వాడే ద్రవ్యాలు ఉంటాయో ఆ ద్రవ్యాలతో చేసేది మాత్రమే పూజ అని అనుకుంటాము. అలా కాదు. పితృవాక్య పరిపాలన కూడా పితృపూజనమే. తండ్రి పెద్దవాళ్ళు చెప్పిన మాట సరైన విని యుక్తాయుక్తాలతో ఆ పని చేయటం కూడా అది కూడా పూజనమే. అంటే ప్రీతిని కలిగించే పని, తల్లిదండ్రులకు ప్రీతి కలిగించే. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక రాగద్వేషాలతో పుత్రుల యందు ఎప్పుడూ కూడా వాడికి శ్రేయస్సును కాకుండా వాడికి హితాన్ని కోరకుండా వేరే రకంగా ఎప్పుడు కూడా చెప్పరు కదా. కాబట్టి
ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా హితాన్ని కోరే పిల్లవాడికి చెప్తూ ఉంటారు కాబట్టి తదనుగుణంగా కనుక అతను ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన కూడా పూజనే అవుతుంది. కాబట్టి ఇక్కడ పూజనం అన్నారు కదా అని చెప్పి వెంటనే ఒక కొబ్బరికాయ అగరబత్తులు ఇవన్నీ తీసుకొచ్చి పూజ చేయటం, తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం అనేది కాదు. మాతా పితృవచః కార్యం సత్పుత్రేణ యశస్విన పూజనంచ తయోః కార్యం పోషణం పాలనం తథా. అలాగే పోషించాలి తల్లిదండ్రుల్ని, పాలనం అంటే వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా సత్పుత్రుని యొక్క లక్షణాలు కదా. ఔషధాన్ మంత్రతశ్చాపి దేవ ప్రార్థనాదపి అపివా ఉపాయం కురు పుత్రత్వం మయి దృష్టిం నివేశయ. ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ఆయనకు వచ్చిన రోగాలను తగ్గించాలంటే ఔషధుల వలన అవుతుంది, అలాగే ప్రారబ్ధ క్షయం కోసం చేయాల్సిన ఔషధ సేవనం వీటితో పాటుగా మంత్రాదులతో అనుష్ఠానం కూడా చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి దేవతా ప్రార్థనం, దేవతా పూజనాదులు కూడా చేసినట్లయితే ఆ రోగాలనేవి అంటే రోగాలు సాక్షాత్తుగా శమిస్తాయని కాదు, ఎక్కడైతే మనం అనుష్ఠానం కానీ వ్రతం కానీ తపస్సు కానీ ఇలాంటివన్నీ చేస్తాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటామో అప్పుడు రోగం తగ్గుతుంది అనే దానికి కారణం ఏంటంటే ఇక్కడ రోగం తగ్గడానికి వైద్యశాస్త్రంలో ఫలానా మందులు అని ఏవో కొన్ని చెప్తుంటారు. ఈ సందర్భంలో శరీరంలో ఈ స్థితి ఉత్పన్నమయ్యి ఈ మందు పనిచేసి రోగం తగ్గుతుంది అని చెప్తారు. మనం ఇలాంటి వాటిలో చూసినప్పుడు రోగశాంతి కోసం మీరు ఫలానా దేవాలయంలో ప్రదక్షిణ చేయండి లేదా ఫలానా స్తోత్రం చెప్పండి అంటారు. అప్పుడు వైద్యులు కొంతమంది అంత మాత్రమే చూసిన వాళ్ళు అంటారు ఇవన్నీ తగ్గేటట్టు మేమెందుకండి ఇక్కడ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దైవికమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, దైవికమైనటువంటి ప్రయత్నాలు అంటే మనం అనుకునేటటువంటి దేవాలయ అంటే దేవతా అభిషేకం కావచ్చు, జపాదులు కావచ్చు, హోమాదులు కావచ్చు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనకి ఆ రోగం తగ్గించడానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన సామగ్రిని సంపాదించి పెడతాయి. రోగం తగ్గేది మందుల వల్లనో వీటి వల్లనే. అకస్మాత్తుగా తగ్గింది అని అక్కడ మనం ఆశ్చర్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఆ తగ్గించడానికి కావలసిన సామగ్రి అనేది అంతవరకు లభించదు. అంటే శరీరం కూడా సహకరించాలి. సహకరించడానికి ఏదో శరీరంలో కొన్ని మార్పులు జరగాలి. అవి మన చేతిలో లేవు, వైద్యుడి చేతిలో కూడా లేవు. ఆ మార్పులు అనేవి ఈ వ్రతాలు, అనుష్ఠానాలు, లేకపోతే జపాదులు, అభిషేకాదులు ఇట్లాంటివన్నీ చేయటం వలన ఆ మార్పు జరిగి ఆ ఔషధం పనిచేసి అతను రోగముక్తులు అవుతారు. కాబట్టి మన శాస్త్రంలో చెప్పినటువంటి రోగ నివారణ ఉపాయాలకి, వైద్యశాస్త్రంలో ఆధునికంగా వారు చెప్పే ఉపాయాలకి ఎక్కడా కూడా క్లాష్ లేదు. దాని పనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఆ వైద్య విధానంలో ఉండేటటువంటి వైద్యులు కానీ లేకపోతే దొరకటం, మందులు దొరకటం, ఆ మందులు పనిచేయటం ఇవన్నీ కూడా దైవాధీనంగానే ఉంటాయి. కాబట్టి ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా భౌతికమైన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిపైన అవి చేసుకుంటూ మనకి ఆ దుఃఖం నుంచో రోగం నుంచో నివృత్తి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పరస్పరం ఇది మాత్రమే నేను చేశాను అని కాదు. అయితే పూర్వం తపస్సు చేయటం వల్లనే అన్నీ సిద్ధించేవి అని మనం అనుకుంటున్నాం కదా. ఆ తపస్సు చేయటం అనే దాంట్లో కూడా వాళ్ళకి అందవలసినవన్నీ కూడా సూక్ష్మ రూపంలోనో ఏదో రూపంలో వాళ్ళకి అందటం అనేది, అంటే తపస్సు అనేది ఎటువంటిదంటే ఒక రిసోర్స్ అన్నమాట.